జీసస్ క్రైస్ట్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ యేసుక్రీస్తు నామము పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ దినము ఈ పూట దేవుని వాక్యము మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును కాపాడుకో. అంటే ఈ లోకములో అన్నిటినీ కాపాడుకుంటున్నాం, వాటన్నిటిలో ముఖ్యమైనది నీ హృదయం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అన్నిటినీ కాపాడుకుంటున్నాం, అయితే ముఖ్యమైనటువంటి ఈ హృదయాన్ని కాపాడుకోలేక ఎంతోమంది విశ్వాసం నుండి తొలగిపోతున్నారు. అబ్రహాము 100 సంవత్సరములు పైబడినప్పటికీ కూడా తాను విశ్వాసంలో వాడబారిపోకుండా విశ్వాసులకు తండ్రిగా మార్చబడి ఉన్నాడు. అంటే అన్నిటికంటే ముఖ్యముగా కాపాడుకోవలసినటువంటి తన హృదయాన్ని అబ్రహాము కాపాడుకోగలిగి ఉన్నాడు కనుకనే ఈ దినమున విశ్వాసులకు తండ్రిగా మార్చబడి ఉన్నాడు. ఇతరులకు మాదిరికరమైనటువంటి జీవితం జీవించాడు. అందుకే నీవు నేను మనందరము కూడా మన హృదయం ఈ లోకంలో అన్నిటినీ కాపాడుకోవాలి అనే ఒక ఆలోచన, ఒక జ్ఞాపకం, ఒక పట్టుదల కలిగి ఉంటాం. అయితే ముఖ్యమైన దానిని విడిచిపెడుతున్నారు. హృదయం ఎప్పుడైతే సాతాను గలిబిలి చేసే ఆలోచనలు, గలిబిలి చేయి ఉద్దేశములు, గలిబిలి చేసే తలంపులు, గలిబిలి చేసే అవిశ్వాసము, వీటన్నిటినీ కూడా, అందుకే ఒక రోజున పౌలు ఒక మాట అంటున్నాడు, మీరు హృదయములో అపవాది ప్రేరేపణకు ఎందుకు చోటిచ్చారు అంటే హృదయమును ఎప్పుడైతే జాగ్రత్తగా దేవుని మార్గములో దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించడానికి వీలు పడదో అప్పుడు ఆ హృదయములో గలిబిలి చేసి ఆత్మ ప్రవేశిస్తుంది. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దైవజనమా, నీ హృదయము ఈ దినమున నీవు పరీక్షించుకో. ఏ విధముగా నీ హృదయము ఉన్నది? అంతరంగములో దేవుడు సత్యము కోరుచున్నాడు. నీ హృదయములో సత్యమనే ఆ యేసయ్య వాక్యము ఉన్నదా? ఆ సత్యవంతుడైనటువంటి యేసుక్రీస్తు నీలో ఉన్నాడా? నీవు క్రీస్తు సహవాసంలో ఉన్నావా? క్రీస్తు సహవాసం కలిగి జీవిస్తున్నావా? నీ హృదయాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకుంటున్నావా లేదా? ఈ రోజున మొదట ఉన్నటువంటి ఉజ్జీవం, మొదట ఉన్నటువంటి విశ్వాసం, మొదట ఉన్నటువంటి ప్రార్థనలో పట్టుదల, ఇవి కోల్పోతున్నారు. దినములు గడిసే కొద్దీ రక్షణ పొందిన మొదటి దినాలలో ఉన్నటువంటి ఆ భయభక్తులతో నిండిన విశ్వాసం ఈరోజు చాలామందిలో అరుదుగా ఉంది. కారణం ఏమంటే హృదయాన్ని చాలామంది కాపాడుకోలేకపోతున్నారు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటావో అప్పుడు నీవు నిశ్చయముగా పరిశుద్ధాత్మకు ఆలయమని నీవు గుర్తించవచ్చు. కాబట్టి ఈ దేహము మనది కాదు, కానీ ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడి ఉన్నదని మనము గ్రహించి పరిశుద్ధాత్మకు ఆలయముగా ఈ దేహాన్ని మనము మార్చుకోవాలి. ఎప్పుడైతే మన హృదయము దేవుని వాక్యానికి కట్టుబడి జీవిస్తుందో అప్పుడు మనము పరిశుద్ధాత్మకు ఆలయమని గుర్తించాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడతామో అప్పుడే పరిశుద్ధాత్మ సన్నిధి మనతో ఉంటుంది. అప్పుడే మనము పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కలిగి ఉన్నాం. గమనించి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మాటలను విని విడిచిపెట్టకుండా, ఈ మాటలను విని నీవు పాటించి పరిశుద్ధాత్మకు నీవు ఆలయముగా మార్చబడి పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో నీవు ముందుకు కొనసాగి
దేవుని యొక్క జీవ కిరీటం నీవు పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్.